కోదాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాల కోసం మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 19,60,00,000 వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఉత్తమ్. అభివృద్ది పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతగిరి మండల కేంద్రంలో 3 కోట్ల రూపాయలతో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కొత్త మండలాలు ఏర్పాటు చేసి మండలాలకి ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని, అట్లీస్ట్ మన 2 కాన్స్టిట్యూన్స్ లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి మండలంలో ఈరోజు 1 కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం, 1 కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం, 1 కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు చాలాసార్లు గుర్తు చేసి పట్టుబట్టి నా ఎంబడబడి మంజూరు చేయించిన విషయం కూడా ఈరోజు నేను మనవి చేస్తున్నాను. మరి కలెక్టర్ గారు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి బిల్డింగ్స్ డిజైన్ లో గాని, బిల్డింగ్స్ అలైన్మెంట్ విషయంలో గాని, ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ల లొకేషన్ లో గాని మీరు కొద్దిగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయండి. శాంతినగర్ నుంచి చనుపల్లకి మరి 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ కూడా మంజూరు చేసిన విషయం మనం చేస్తాం. అదేవిధంగా కోదాడ నుంచి ఖమ్మం ఆ రోడ్డు కూడా జాతీయ రహదారి కింద నేనే మంజూరు చేయించిన ఎంపీగా అని చెప్పే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా కోదాడ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం కోదాడ మున్సిపాలిటీలో 20 కోట్ల రూపాయల మినీ ట్యాంక్ బండు, టౌన్ హాలు, ఇతరత్ర కార్యక్రమాలకి మరి పనులు మరి వేగవంతం చేయడానికి సమీక్ష పెట్టడం జరిగింది. ఆ తర్వాత కోదాడ పట్టణంలో మైనారిటీస్ కి అందరికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ కి మరి సైట్ విజిట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం,